మిస్ వరల్డ్ పోటీలు కాస్త మిస్ పాలిటిక్స్ గా మారాయా? ప్రపంచ సుందరి పోటీల గురించి ప్రభుత్వం చెబుతున్నది ఏంటి? ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు ఏంటి? అందాల పోటీలతో ఎవరికి లాభం? నిజంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందా? ఈ కార్ రేస్ కేసుకు బీఆర్ఎస్ రివెంజ్ తీసుకోనుందా? అందాల పోటీల పొలిటికల్ టర్న్ వెనుక అసలు కథ ఏంటి? ప్రపంచ సుందరి పోటీలకు హైదరాబాద్ వేదిక కానుంది. ఈ వేడుకలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్. మిస్ వరల్డ్ కాస్త మిస్ పాలిటిక్స్ గా మారాయి. ఈ పోటీలు హైదరాబాద్ ఇమేజ్ ను పెంచుతాయని ప్రభుత్వం చెబుతూ ఉంటే, తెలంగాణ సంస్కృతిని మంటగలుపుతున్నారని విశ్వ హిందూ పరిషత్, ఊరూరా బ్యూటీ పార్లర్లు పెడతారా అంటూ బీఆర్ఎస్ ఎద్దేవా చేస్తుంది. మిస్ వరల్డ్ పోటీలపై విశ్వ హిందూ పరిషత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దేశ సాంప్రదాయాలను, సంస్కృతిని మంటగలిపేలా ఈ పోటీలు ఏంటని తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. మిస్ వరల్డ్ పోటీల పేరుతో యాదగిరిగుట్ట, రామప్ప దేవాలయాల పవిత్రతను దెబ్బతీయాలని చూస్తే ఊరుకోదని హెచ్చరించారు విహెచ్పీ నేతలు. తెలంగాణ ఆవిర్భావం రోజున యువత ఆత్మ బలిదానాలను, త్యాగాలను స్మరించాల్సిన చోట అమ్మాయిల అందాలను ప్రశంసిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మిస్ వరల్డ్ పోటీల పేరు మీదన హిందువుల పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లోపట, అదేవిధంగా రామప్ప దేవాలయం పరిసర ప్రాంతాల లోపట ఎటువంటి కార్యక్రమాలను నిర్వహించాలని చూసినా హిందూ సమాజం అడ్డుకొని తీరుతుంది. రాబోయే భవిష్యత్తు కార్యాచరణ విశ్వ హిందూ పరిషత్తు మేము ప్రకటిస్తాము. జూన్ 2వ తేదీన ఆత్మ బలిదానాలు, త్యాగాలను స్మరించాల్సిన చోట విశ్వసుందరిగా ఎన్నికైనటువంటి వ్యక్తి యొక్క అందాలను ప్రశంసించదలుచుకున్నారా అని సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఇదిలా ఉంటే ఈ కార్ రేస్ రివెంజ్ ను తీర్చుకుంటుంది బీఆర్ఎస్. ఈ కార్ రేస్ ద్వారా హైదరాబాద్ ఇమేజ్ పెరగడమే కాకుండా ఎలక్ట్రిక్ వాహనాల సేల్స్ కూడా పెంచడానికి ఉపయోగపడిందని బీఆర్ఎస్ వాదన. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అందాల పోటీలు పెట్టి ఏం చేస్తోందని ప్రశ్నిస్తోంది బీఆర్ఎస్. ఈ పోటీల వల్ల రాష్ట్ర ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా అనేది ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేస్తోంది. అందాల పోటీల ద్వారా గ్రామాన బ్యూటీ పార్లర్లు పెడతారా అంటూ ఎద్దేవా చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. మరోవైపు ప్రతిపక్షాల విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చింది అధికార కాంగ్రెస్ పార్టీ. మిస్ వరల్డ్ పోటీలకు 140 దేశాల ప్రతినిధులు వస్తున్నారని, తెలంగాణ ఖ్యాతి పెరుగుతుందని చెబుతోంది కాంగ్రెస్ సర్కార్. ఈ పోటీలు హైదరాబాద్ మార్కెట్ ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తాయని, బీఆర్ఎస్ లా ప్రజాధనాన్ని వృధా చేయడం లేదని కౌంటర్ ఇచ్చారు మంత్రి జూపల్లి. మిస్ వరల్డ్ పోటీలకు 54 కోట్లు మాత్రమే కేటాయించామని, అందులో సగం ప్రమోటర్సే భరిస్తారని చెప్పుకొచ్చారు మంత్రి జూపల్లి కృష్ణారావు. For 54 crores, out of which 50% by the promoting group and 50% by the state, that is 27 crores. And out of these 27 crores, what the tourism corporation has agreed, majority of the money will be generated through the sponsorship. మొత్తంగా మిస్ వరల్డ్ పోటీలు పొలిటికల్ టర్న్ తీసుకోవడం పెద్ద రచ్చకే దారితీస్తుంది. పోటీల ప్రారంభానికి ఇంకా నెలన్నర సమయం ఉంది. ఇప్పుడే అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.